శివాజీ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నగరంలోని శివాజీ బీడీ కంపెనీ కార్యాలయం ముందు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ TUCI ఆధ్వర్యంలో వందలాది మంది బీడీ కార్మికులతో ధర్నా చేపట్టారు. 3 గంటలకు పైగా కార్మికులు ధర్నా చేయడంతో దిగివచ్చిన శివాజీ కంపెనీ జనరల్ మేనేజర్ ధర్మేంద్ర గాంధీ, కార్మిక శాఖ సహాయ కమిషనర్ శ్రావణి సమక్షంలో యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వనమల కృష్ణ, ఎం నరేందర్లు మాట్లాడుతూ శివాజీ బీడీ కంపెనీ యాజమాన్యం కార్మికులపై వివక్ష చూపుతుందన్నారు. కార్మికులకు సరిపడా పని దినాలను, నాణ్యమైన తూనికకు, పొగాకును ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చాటన్ పేరుతో కార్మికులను, టేకేదారులను దోపిడీ చేస్తుందని ఆరోపించారు. బీడీ కార్మికుల సంఖ్యకు తగ్గట్టుగా PF ఖాతాలు ఇవ్వడం లేదన్నారు. వెంటనే పని దినాలు పెంచాలని, నాణ్యమైన తూనికకు, పొగాకు అందించాలని, PF ఖాతాలు పెంచాలని, చాటన్ పేరుతో చేస్తున్న దోపిడీని ఆపివేయాలని డిమాండ్ చేశారు. దిగివచ్చిన యాజమాన్యం తక్షణమే పని దినాలను పెంచుతామని, వీలైనంత త్వరగా పూర్తి స్థాయిలో చర్చలు జరిపి అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నెలకు 26 రోజుల పని దినాలను 1000 బీడీలకు సరిపడా మంచి తునికాకును 1000 బీడీలకు సరిపడా మంచి తునికాకును ప్రతి బ్రాంచ్ కు 45 PF నంబర్లను ఖాళీగా ఉన్న బ్రాంచ్లలో 45 PF నంబర్లను వెంటనే భర్తీ చేయాలి. 45 PF నంబర్లను వెంటనే తక్కువగా ఉన్న PF రోజుల పరిదినాలను తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆగదు పోరాటం, ఆకలి గంటల పోరాటం, నెలకు 26 రోజుల శివాజీ యాజమాన్యం ఉండి వైఖరి, శివాజీ బీడీ యాజమాన్యం ఉండి వైఖరి, బీడీ కార్మికుల పట్ల శివాజీ బీడీ యాజమాన్యం ఉండి వైఖరి, కల్పించాలి. బీడీ కార్మికులకు 20 రోజుల పని విధానాలను, 20 రోజుల పనిని, బీడీ కార్మికులకు 26 రోజుల పనిని, నాణ్యమైన తునికాకును వర్తిల్లాలి. సిగ్గు నిజామాబాద్ లో కేవలం 8 రోజుల పని ఇవ్వడమా? శివాజీ కంపెనీలో బీడీ కార్మికులకు కేవలం 8 రోజుల పని ఇవ్వడమా? నశించాలి బీడీ కార్మికుల పట్ల శివాజీ బీడీ యాజమాన్యం ఉండి వైఖరి, బీడీ కార్మికులకు 20 రోజుల పనిని, నాణ్యమైన తునికాకును వర్తిల్లాలి. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ వర్తిల్లాలి. బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల పట్ల శివాజీ యాజమాన్యం వంటి వైఖరి. మిత్రులారా, ఈరోజు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు శివాజీ బీడీ ఫ్యాక్టరీ ముందు సుమారు 1500 మందితో ధర్నా చేయడం జరిగింది. ప్రధాన సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 26 రోజుల పని దినాల బదులు కేవలం
9 పని దినాలు మాత్రమే ఇస్తున్నటువంటిది ఉంది. ఇది చాలా అన్యాయమైనటువంటిది. కార్మికులు కష్టపడి పని చేయడానికి కూడా పని ఇవ్వనటువంటి స్థితిలో వాళ్ళ కుటుంబాలు గడవలేనటువంటి స్థితి ఉంది. ఇదే యాజమాన్యం సాబ్లే బీడీ మహారాష్ట్రలో నెలకు 26 రోజుల పని దినాలు ఇస్తున్నారు. నిజామాబాద్ తెలంగాణ జిల్లాల్లో కేవలం 9 రోజులు మాత్రమే ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. కనుక వీళ్ళందరికీ కూడా 26 రోజుల పని దినాలు కావాలని చెప్పి డిమాండ్ చేసి ధర్నా చేస్తే యాజమాన్యం పూనాలో ఉన్నటువంటి యాజమాన్యం వచ్చే నెలలో వస్తాం, మీ సమస్యల మీద చర్చించి పరిష్కరిస్తాం, తాత్కాలికంగా 9 రోజులకు బదులు 2 రోజులు అదనంగా పెంచి 11 రోజులు ఈ నెలలో ఇస్తామని చెప్పి హామీనిచ్చింది. అదేవిధంగా తునికాకు సమస్య, అదేవిధంగా చాట్ అండ్ బీడీ ఏదైతే చాట్ పేరు మీద బీడీని వాళ్ళు అసలు బీడీలో కలుపుకుంటున్నారో ఈ విషయాన్ని మేము చెప్పినప్పుడు ఈ చాట్ అండ్ బీడీ విషయంలో తునికాకు ఆకు కూలి కూడా కట్టివ్వాలని అన్నాం. ఈ సమస్య మీద వచ్చే నెలలో వచ్చినప్పుడు చర్చించి పరిష్కరిస్తామని, అదేవిధంగా నాసిరకమైనటువంటి తునికాకు మంచి తునికాకు ఇచ్చేటట్టు నాసిరకంగా ఉన్నప్పుడు ఎంత పెంచాలనేటటువంటిది కూడా మనం చర్చించి పరిష్కరిద్దామని చెప్పి చెప్పాడు. కనుక తాత్కాలికంగా మాత్రమే కార్మికుల పోరాట ఫలితంగా ఈ రోజు 9 రోజుల నుంచి 11 రోజులకు పెంచుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా కార్మిక వర్గం కార్మికులంతా ఐక్యంగా సంఘటితంగా యూనియన్ నాయకత్వంలో పోరాడి సాధించుకోవడానికి ముందుకొస్తారని చెప్పి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీగా కార్మికులందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శివాజీ నగర్ ఉన్నటువంటి శివాజీ బీడీ కంపెనీలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 సెంటర్ల కింద అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బీడీ కార్మికుల సమస్యలని పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ టీయూసీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. కంపెనీ మేనేజర్ని ఘెరావ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కార్మికులందరూ కూడా నెలకు 26 రోజుల పని ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కేవలం 9 రోజుల పని మాత్రమే ఇస్తున్నారు. చాలా అన్యాయమైనటువంటిది. ఈ 9 రోజుల పని వల్ల అతి తక్కువ వేతనాలు రావడం వల్ల కార్మికుల కుటుంబాలు బతకలేనటువంటి పరిస్థితులు ఉంది. అదేవిధంగా 1000 బీడీలకు ఇచ్చేటువంటి తునికాకు నాసిరకంగా ఉండడం వల్ల 1000 బీడీలు తయారు కావడం లేదు. దానివల్ల నష్టపోయి కార్మికులు బయట తునికాకు కొనుక్కొని భర్తీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికంగా నష్టపోతున్నారు. అట్లాగే ప్రావిడెంట్ ఫండ్ లో కూడా ఈ 9 రోజుల పని దినాలనే సూచించడం వల్ల 50 సంవత్సరాల వయసు 58 సంవత్సరాల వయసు నిండిన తర్వాత ప్రావిడెంట్ ఫండ్ నుండి వచ్చేటువంటి పెన్షన్ ఈ తక్కువ రోజుల వల్ల పెన్షన్ రాకుండా పోతుంది. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం 20 రోజులు చేస్తే తప్ప కార్మికులకు పెన్షన్ నుండి పెన్షన్ రావడం లేదు ప్రావిడెంట్ ఫండ్ నుండి. కాబట్టి 9 రోజుల పనిని దానికి తగ్గట్టుగా వర్కింగ్ డేస్ ని పెంచి ప్రైవేట్ ఫండ్ లో పనిని చూపెట్టాలని చెప్పేసి దాని ద్వారా కార్మికులకు పెన్షన్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అట్లాగే ఈ చాటం చేసే పద్ధతిని కూడా మార్చాలి. విపరీతంగా చాటం చేస్తున్నారు కాబట్టి చాటం చేయకుండా ఉండాలని చెప్పేసి ఈ డిమాండ్ కోసం ఈరోజు ధర్నా ఫలితంగా పూనాలో ఉన్నటువంటి యాజమాన్యంతో మాట్లాడి దాదాపు పరిష్కారానికి అంగీకరించారు. వచ్చే నెలలో నిజామాబాద్ వచ్చి చర్చలు జరిపి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు తాత్కాలికంగా 9 రోజుల పనిని నెలలో ఇంకో 2 రోజులు అదనంగా పెంచి 11 రోజులు ఇవ్వడానికి ఈ మా యూనియన్ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ ఆధ్వర్యంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్ల కార్మికులు తాత్కాలికంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకోవడం జరిగింది. మళ్లీ చర్చలు ఉంటాయని చెప్పేసి కార్మికులందరికీ మరొక్కసారి ఐక్య ఉద్యమాలు చేసి మన సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి ముందుకు రావాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.